హలో నమస్తే, నేను అశోక్. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మెడికల్ కాలేజీల్లో ఎలా ప్రైవేటీకరణ చేస్తానంటూ కూడా వైసీపీ గట్టిగా ప్రశ్నిస్తుంది. అయితే మెడికల్ కాలేజీలు భారంగా మారుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి. అందుకనే మేము మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పేసి ఇటీవల క్యాబినెట్ సమావేశం జరిగినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఆల్రెడీ ఏదైతే 5 మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని ప్రారంభించారు. 5 మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ పద్ధతిలో పీపీపీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ఈ పీపీపీ మోడ్లో మేము ప్రైవేట్ కాలేజీని కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే దీని మీద వైసీపీ మాత్రం గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు ప్రైవేట్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశాలనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా అవుతున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కాలేజీని మీరు ఎలా ప్రైవేటీకరణ చేస్తారంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. వాస్తవానికి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని అద్భుత కార్యక్రమాల్లో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనే సిస్టమ్ ఏదైతే ఉందో ఇది కొంచెం గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి జిల్లాలో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంటే అక్కడ ఆసుపత్రి పరంగా కూడా వైద్య సేవలు అందుతూ ఉంటాయి. దాంతోపాటు విద్యకి సంబంధించి కూడా మెడికల్ కాలేజీ విద్య ఇప్పుడు ప్రియమైనటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా బయటికి వెళ్ళి చదువుకునేటువంటి సామాన్యులకి అంత స్థాహత లేనటువంటి పరిణామాలు అన్నీ చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనే మెడికల్ కాలేజీ విద్యకి మనం వెసులుబాటు కల్పిస్తే ఇక్కడ వైద్య రంగం పరంగా చూసుకున్నా అలాగే విద్య పరంగా చూసుకున్నా ఎస్టాబ్లిష్మెంట్ చేసేటువంటి ఒక వ్యవహారం ప్రభుత్వం తీసుకుంటే దానికి సంబంధించి ప్రజలకు మెరుగైన వైద్యం కావచ్చు, విద్య కావచ్చు అందించే ప్రక్రియ జరుగుతుందనేటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. అది ఒక విధంగా కూడా అందరూ కూడా హర్షించాల్సినటువంటి అంశము. ఎందుకు దీనికి సంబంధించి గతంలో కూడా ఒక 5 మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీని ప్రారంభిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ అడ్మిషన్స్ జరుగుతూ వచ్చాయి. దగ్గరగా 800 మందికి అక్కడ మెడికల్ కాలేజ్ ఈ 5 మెడికల్ కాలేజీలో కూడా వాళ్ళు వైద్య విద్యని అభ్యసిస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తూ వచ్చాం. అయితే అంతకుముందు కూడా ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా దీనికి సంబంధించి చాలాసార్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పులివెందులకు సంబంధించిన ఎంబీబీఎస్ సీట్లను కేటాయించడము, అలాగే మిగతా మెడికల్ కాలేజీలకు సంబంధించి ఎంబీబీఎస్ సీట్లను కేటాయించడం నేపథ్యంలో మాకు ఈ మెడికల్ సీట్లు వద్దు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఎన్ఎంసీకి లెటర్ రాయటము వీటన్నింటినీ కూడా మనం చూస్తూ వచ్చాము. సరే, అప్పుడు దానికి సంబంధించి ఎలాంటి పరిణామాలు జరిగాయి, రాజకీయ కోణంలో జరిగాయి ఏంటనేది పక్కన పెట్టేస్తే మాత్రము మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం అంశం మీద కూడా కూటమికి సంబంధించిన నేతలే, కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలే కొంత అసంతృప్తిలో ఉన్నారు. ఎందుకంటే మెడికల్ కాలేజీలు వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలని పునర్విభజన చేస్తూ వచ్చారు. ఉమ్మడి 13 జిల్లాలుగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా తీసేసి 26 జిల్లాలుగా మార్చుకుంటూ వచ్చారు. ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక జిల్లాగా ఆయన నివేదిక ఇస్తూ వచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలోనే ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నటువంటి సమయంలో కూడా అప్పుడు కూటమికి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, కూటమికి సంబంధించి ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ కాలేజీని తీసుకొస్తాము, జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆలస్యం చేస్తున్నారు, ఇంకా తాత్సారం చేస్తున్నాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే మెడికల్ కాలేజీలన్నింటినీ పూర్తి చేసి మళ్ళీ ఇక్కడ విద్యనిస్తాము, వైద్యాన్ని ఇస్తామని చెప్పేసి ఇప్పుడు కూటమికి సంబంధించి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అప్పుడు ఎన్నికల్లో ప్రచారం చేస్తూ వచ్చారు. మరి ఇప్పుడు అంత ప్రచారం చేసినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే వాళ్ళందరూ మాత్రం కొంత అసంతృప్తిలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని విమర్శించలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాన్ని మనం విమర్శించకూడదు, దానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అనేటువంటి ఒక అంశంలో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అంశాన్ని మాత్రం పొగుడుతూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే మెడికల్ కాలేజీలకు సంబంధించి నేను మీకు చూపిస్తూ ఉంటాను, ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల టైం పీరియడ్లో 5 ఏళ్ల టెన్యూర్లో ఉన్నటువంటి 5 ఏళ్ల టైం పీరియడ్లో 5 మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుడుతూ వచ్చారు. వీటన్నింటిని కూడా ఓపెన్ చేస్తూ వచ్చారు. విజయనగరంలో కావచ్చు, నంద్యాలలో కావచ్చు, అలాగే ఏలూరులో కావచ్చు, రాజమండ్రిలో కావచ్చు, మచిలీపట్నంలో కావచ్చు, ఈ 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి స్టార్ట్ అయిపోయి 5 మెడికల్ కాలేజీలో దగ్గరగా 800 మంది విద్యార్థులకు సంబంధించిన మెడికల్ చదువుని అభ్యసించేటువంటి పరిస్థితిని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. అయితే ఈ మొత్తము ఉమ్మడి జిల్లాలకు సంబంధించి చూసుకున్నా, లేదంటే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీకి సంబంధించి చూసుకున్నా 8,480 కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్కి సంబంధించి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అలొకేట్ చేసుకుంటూ ఈ మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ ఈ మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోయి వీటన్నిటికీ దగ్గరగా 3,000 కోట్ల రూపాయలను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసి వీటన్నిటిని కంప్లీట్ చేస్తూ వచ్చింది. ఇంకా 5,000 కోట్ల రూపాయలు బాకీ ఉంది. అంటే 5,000 కోట్ల రూపాయల పనుల్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తే ఈ ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్ అయ్యేటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేసి ఒక ఏడాదిలో కల్లా వాటిని పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వాటిల్లో కూడా చదువు చెప్పేందుకు కూడా వెసులుబాటు వస్తూ ఉంది. అవి కూడా ఆల్మోస్ట్ 40%, 50%, 60% కంప్లీట్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మిగతా 40-50% అంటే ఇంకొక 5,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆ అమౌంట్ను కూడా వివిధ మార్గాల ద్వారా మేము ఏర్పాటు చేసి ఉంచాము. అయినప్పటికీ కూడా వాటిని వేరే అవసరాల కోసం ప్రభుత్వం వాడేసుకుంది. ఇప్పుడు మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి చూసుకుంటే మనం ఉమ్మడికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయనేది చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే అంటే 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 12 మాత్రమే. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కేవలం 12 మాత్రమే. అవేంటో కూడా ఒకసారి చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రాజీవ్ మెడికల్ కాలేజు, విశాఖపట్నానికి సంబంధించి ఆంధ్ర మెడికల్ కాలేజు, కాకినాడకు సంబంధించి రంగరాయ మెడికల్ కాలేజు, గుంటూరుకి సంబంధించి గుంటూరు జీజీహెచ్ ఏదైతే ఉందో ఆ గుంటూరు మెడికల్ కాలేజు, ఒంగోలుకు సంబంధించి ఒంగోలు ప్రభుత్వ మెడికల్ కాలేజు, నెల్లూరుకు సంబంధించి పీసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజు, తిరుపతికి సంబంధించి ఎస్వి మెడికల్ కాలేజు, అలాగే పద్మావతి మెడికల్ కాలేజు, కడపకు సంబంధించి కడప ప్రభుత్వ మెడికల్ కాలేజు, అనంతపురానికి సంబంధించి అనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజు, అలాగే కర్నూలుకు సంబంధించి కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజు, అలాగే విజయవాడకు సంబంధించి సిద్ధార్థ మెడికల్ కాలేజు. ఈ మెడికల్ కాలేజీలు 12 మాత్రమే ఉన్నాయి. అది 2019 వరకు అంటే 1923 నుంచి 2019 వరకు మొత్తం 12 మెడికల్ కాలేజీలు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం నేను ఇందాక ఏదైతే చెప్తూ వచ్చానో ప్రతి జిల్లాకి సంబంధించి ఆయన డివైడ్ చేసిన తర్వాత జిల్లాలు డివైడ్ చేసిన తర్వాత ఏదైతే పార్లమెంట్కి సంబంధించి ఒక్కొక్క జిల్లాగా అని చెప్పేసి ఏదైతే డివైడ్ చేస్తూ వచ్చారో ఆ ప్రతి జిల్లాకి సంబంధించి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక్కొక్క మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీని కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ కొత్తగా ప్రతి జిల్లాలో ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి ఎలా మనసు వచ్చిందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి విద్య అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో చాలా ఎఫర్ట్ఫుల్ చేసే పరిస్థితులు అయితే లేదు. ఎల్కేజీ పిల్లాడి దగ్గర నుంచి ఎంబీబీఎస్ చదువుకునే వ్యక్తి వరకు చూసుకున్నా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ప్రైవేట్ కాలేజెస్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ విపరీతమైనటువంటి ఖర్చులు అయిపోయినాయి. నర్సరీ పిల్లాడికి కూడా ఈరోజు 30,000, 40,000 ప్రైవేట్ స్కూల్స్లో ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇదే నారాయణ, ఇదే శ్రీ చైతన్య, ఇదే భాషణ స్కూళ్ళల్లో లక్షల ఫీజులు తీసుకుంటూ ఉన్నారు. సామాన్య ప్రజలు అన్ని లక్షలు పెట్టి అంత ఎఫర్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? లేదు కదా. దానికి సంబంధించే కదా ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్ని కావచ్చు, ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ని కావచ్చు ఈ మేర డెవలప్ చేసుకుంటూ వస్తుంది. గతంలో 5 ఏళ్ల పాటు ప్రభుత్వ స్కూల్స్లో నాడు నేడు కింద ఒక మంచి ప్రోగ్రాం చేసుకుంటూ వచ్చి అక్కడ మనబడి మన విద్య కింద జగన్మోహన్ రెడ్డి ఒక మంచి రూపకల్పన తీసుకొస్తూ వచ్చారు. వాళ్ళకి ట్యాబ్లు ఇస్తూ వచ్చారు. విద్యని ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ స్కూల్స్లో స్టూడెంట్ని కౌంట్ని పెంచుకుంటూ వచ్చారు. ప్రభుత్వ స్కూల్స్లో పాస్ పర్సంటేజ్ని పెంచుకుంటూ వచ్చారు. ప్రభుత్వ కాలేజీల్లో సీట్లను పెంచుకుంటూ వచ్చారు. అలాగే ఇక్కడ మెడికల్ కాలేజీలు ఇతర దేశాలకు వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో చదువుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎఫర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మన స్టేట్లోనే మెడికల్ కాలేజీని కట్టేస్తే ఇక్కడ ప్రభుత్వ పరంగా ఒక మంచి చేకూర్చినటువంటి వెసులుబాటు ఉంటుంది. దాంతోపాటు మన రాష్ట్రంలోనే ఉంటూ మన రాష్ట్రంలోనే చదువుకొని ఇక్కడ వ్యక్తులకే వైద్యం చేసేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. ఎవరైనా సరే దీన్ని ముందుగా మంచితనంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయం. కానీ దీన్ని కూడా ప్రైవేటీకరణ చేసి వీటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసేస్తాము, వీటికి 5,000 కోట్ల రూపాయలు మేము ఇప్పుడు వెచ్చించే పరిస్థితి లేదంటే మరి 1,00,000 కోట్లు పెట్టి మనం అమరావతిని ఎక్కడ నిర్మిస్తాము? లేదంటే 1,000 కోట్లు పెట్టి కంపెనీలను ఇక్కడ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎలా చేస్తూ ఉన్నామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉంటుందా? ఆల్రెడీ ప్రైవేట్కి సంబంధించిన అంశాలన్నిటికీ ప్రైవేట్కి సంబంధించిన కంపెనీలన్నిటికీ కూడా ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. విశాఖకు సంబంధించి ఇటీవల ఏం జరిగిందో మనం చూస్తూ వచ్చాం. లులు కంపెనీకి ఎలా ప్రభుత్వ భూములు ఇస్తూ వచ్చారో చూసారు. అలాగే ఉర్సా కంపెనీకి ఎలా భూములు ఇస్తూ వచ్చారో చూసాం. టాటాకి 99 పైసలకి ఎలా భూములు ఇచ్చారో చూస్తూ వచ్చాము. సో ఇన్ని జరుగుతూ వచ్చినప్పుడు ఆల్రెడీ ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఇన్ని మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తే దానివల్ల ప్రభుత్వానికి లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా? ప్రజలందరూ కూడా దానివల్ల ఇబ్బందే కదా పడేది. ప్రజలందరికీ దానివల్ల లాభం ఏముంటుంది? అదే ఈరోజు ప్రతి జిల్లాకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్లో ఒక మెడికల్ కాలేజ్ ఉంటే దాని ఎంత లాభం జరుగుతుంది? ఈరోజు గుంటూరు జీజీహెచ్కి వెళ్ళి చూడండి, అలాగే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, వైజాగ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చూడండి, ఎంతమంది ఈరోజు
ఆ ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ఎంతమంది వైద్యం పొందుతూ ఉన్నారు, ఎంతమంది ఆ మెడికల్ కాలేజీలో చదువుకుంటూ ఉన్నారు. కొత్తగా ఈ మెడికల్ కాలేజీలు వస్తే ఇంకా మన ప్రజలకే కదా లాభం, మన విద్యార్థులకే కదా లాభము. ఈరోజు ఫిలిప్పీన్స్లోనో లేదంటే అమెరికాలోనో లేదంటే కెనడాలోనో లేదంటే ఇంకో చోట అక్కడికి వెళ్ళి మెడికల్ విద్యను అభ్యసించాలంటే ఒక విద్యార్థి సగటున 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. అంత పరిస్థితి ఉన్నటువంటి ఆర్థిక స్థితి ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఆ కుటుంబాలు కావచ్చు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు? లక్షల జీతాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబాలు మాత్రమే ఈరోజు తమ పిల్లల్ని వైద్య విద్యను అభ్యసించడానికి వాళ్ళ పిల్లల్ని ఎంబీబీఎస్ చదివించడానికి ఇతర దేశాలకు పంపించి అక్కడ చదివించేటువంటి పరిస్థితి. కానీ కామన్ పీపుల్కి, మధ్యతరగతి కంటే ఇంకా దిగువన ఉన్నటువంటి కుటుంబాలకి ఈరోజు ఎంబీబీఎస్ తమ పిల్లలు చదువుకోవాలంటేనో లేదంటే డాక్టర్ తమ పిల్లల్ని చేయాలంటేనో అక్కడ చదివే పరిస్థితి కావచ్చు, అంత ఖర్చు పెట్టే పరిస్థితి ఆ పిల్లలకు ఉంటుందా? ఉండదు కదా. అలాంటి వెసులుబాటుని గత ప్రభుత్వం కల్పించినప్పుడు ఇంత పెద్ద ఎత్తున మేర ప్రభుత్వానికి సంబంధించి ఇన్ని వెసులుబాటును కల్పిస్తూ వచ్చినప్పుడు ఎందుకు దాన్ని ప్రైవేటీకరణ చేయడము అవసరమా? ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పేరే ప్రైవేటీకరణ. ఏ అంశం ఉన్నా, ఏ ప్రాజెక్ట్ ఉన్నా దాన్ని ప్రైవేటీకరణ చేయటం, ప్రైవేటీకరణకు అప్పచెప్పించేయటము, దాంట్లో ఏదో మేము ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు ఇప్పించేస్తాము, ఇంత వెసులుబాటు కల్పించేస్తామని చెప్తూ ఉండటం ఎంత మేరకు దానికి లాభం జరుగుతుంది? ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో చూస్తున్నాం కదా. అసలు దేశం మొత్తంలో కూడా ఎక్కడ చూసినా కూడా ప్రైవేటుకి సంబంధించినటువంటి హవా ఎంత పెరిగిపోయిందో మనం చూస్తూ వచ్చాం కదా. ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు మినహాయిస్తే ఆ మెజారిటీ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ రంగాన్ని నడపాల్సినటువంటి కార్యాలయాలు కావచ్చు, ప్రభుత్వ రంగాలను నడపాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీని కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆరోగ్యశ్రీని అప్పనంగా అప్పచెప్పేస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి డబ్బులే ఇంతవరకు కట్టినటువంటి పరిస్థితులు ఉంటే, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ప్రభుత్వాన్ని నుంచి రావాల్సిన డబ్బులే ఇంతవరకు రానటువంటి పరిస్థితి ఉంటే, కొత్తగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలకి అటాచ్ చేస్తే అక్కడ వాళ్ళకైనా డబ్బులు కట్టాలి కదా. ఆల్రెడీ 3,000 పైగా కోట్ల రూపాయలు హాస్పిటల్స్కి ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు దాన్ని క్లియర్ చేసినటువంటి సిచ్యువేషన్ లేదు. 15-16 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. గతంలో ఎప్పుడైనా ఇలా జరుగుతూ వచ్చిందా? గత ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే ఆరోగ్యశ్రీకి సంబంధించి నిధులు రావట్లేదు ప్రభుత్వం దగ్గర నుంచి అని చెప్పేసి హాస్పిటల్స్ బాయ్కాట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉందా? లేదు కదా. కేవలం ఎందుకు ఈ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది? అసలు ఇన్సూరెన్స్కి సంబంధించిన డబ్బులే రానటువంటి పరిస్థితుల్లో చాలా హాస్పిటల్స్ కూడా కంపెనీలు సరిగా మాకు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి ఆ ఇన్సూరెన్స్ని రిజెక్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఇలాంటి చాలా ఘటనలు జరుగుతూ వచ్చాయి. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వీటన్నిటినీ కూడా ప్రభుత్వం ఇంకా వాటిని ప్రభుత్వ రంగంలో తీసుకొని వాటిని సంస్కరణ చేయాల్సి పోయింది. ఉన్నదాన్ని మేము ప్రైవేటీకరణ చేస్తామంటే ప్రజలకు అది మంచి చేస్తున్నామో మరి లేదంటే ప్రజలకు నష్టం చేకూరుస్తున్నామో అర్థం కాని పరిస్థితి. సో ఈ అంశానికి సంబంధించే ఇప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు, ఏదైతే మెడికల్ కాలేజీలు వస్తున్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో ఆ మెడికల్ కాలేజ్ వస్తున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన టీడీపీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించలేక, ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ఫాలో అవ్వలేక వాళ్ళే దిగమింగుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళే ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ ఒక విధంగా ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాలా, పాజిటివ్గా మాట్లాడాలా తెలియని పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం ఎన్నికల్లో మాట్లాడుతూ వచ్చాం కదా, ఎన్నికల్లో ప్రచారం చేస్తూ వచ్చాం కదా. జగన్మోహన్ రెడ్డి వీటిని ఆలస్యం చేస్తూ ఉన్నారు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే పూర్తి చేస్తామని చెప్పేసి మీరు ఎమ్మెల్యేలు ఏదైతే చెప్తూ వచ్చారో, కూటమి ఎమ్మెల్యేలు ఏదైతే మాట్లాడుతూ వచ్చారో అది లేదు ఇది లేదు, డైరెక్ట్గా అసలు ప్రైవేట్కి ఇచ్చేస్తే ప్రైవేట్ కంపెనీలో, ప్రైవేట్ కాలేజీలో లేదంటే ప్రైవేట్కి సంబంధించి శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఈ ప్రైవేట్ కాలేజీలని మీ మెడికల్ కాలేజీలు నడిపే పరిస్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. ఖచ్చితంగా దీని మీద కూటమి ప్రభుత్వం పునరాలించుకోవాలి. ఈ మెడికల్ కాలేజీ అంశం ఏదైతే ఉందో దాని మీద వెనక్కి తగ్గాలి. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉంటేనే కొద్దో గొప్ప బాగుపడే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ప్రైవేటు పరానికి వెళ్ళాయంటే లక్షలు పోసి సీట్లు కొనే పరిస్థితి ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజలకు లేదు. సామాన్య కుటుంబీకులు, సామాన్య తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంబీబీఎస్ చదివించే పరిస్థితి గతంలో ఎంతో కొంత ప్రభుత్వం కల్పిస్తూ వచ్చింది. ఈరోజు మీరు దాన్ని అంతా తీసేసి ప్రైవేట్ పరం చేస్తాము, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకోవచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఫీజులు ఎంతైనా చెప్పేయచ్చు, సీటుకి ₹1,00,00,000 ఛార్జ్ చేయొచ్చు, సీటుకి ₹1,50,00,000 ఛార్జ్ చేయొచ్చు అని చెప్పేసి అలాంటి వెసులుబాటుని ప్రభుత్వం కల్పిస్తే మాత్రము ప్రజలు ఖచ్చితంగా దాన్ని హర్షించరు, మీ మీద ఖచ్చితంగా వ్యతిరేకత చూపిస్తారు. దీని మీద మళ్ళీ ఒకసారి పునర్సమీక్షించుకొని కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలనేది కోరుతూ ఉన్నాం.